నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండలు దారములాగా అల్లేస్తుందిలే చేసేదే ఏమీ లేదే మన దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవులేవే ఇరు జగములు వేరే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం నిజానికి నువ్వు కనపడగానే చంపేయాలన్న తావేశంలో ఉన్నాను. కానీ నా కూతురు పేరు బయటకొస్తుందని ఆలోచించి ఆగుతున్నాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పెళ్ళైన వాడివి నా కూతురు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? నేను అంజలిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏయ్, చంప పగలగొడతా నా మాట అంటే. నేనేం అబద్ధం చెప్పడం లేదా ఆంటీ. ఛీ నోర్మై, ఎలా కనిపిస్తున్నావు నీకు? నీ ఉద్యోగం చూసి భయపడి నోరు మూసుకుని భరిస్తావనుకుంటున్నావా? నీలాంటి వాళ్లకు 100 మందికి సమాధానం చెప్పగలది కన్యాకుమారి. నా కూతురు జోలికొస్తే మామూలుగా వదిలేస్తాననుకుంటున్నావా? అది అమాయకురాలు కాబట్టి నీ మాయ మాటలు నమ్మింది. మోసపోయి బయటపడి నిన్ను మర్చిపోవాలనుకుంటోంది. మళ్ళీ దాని కంటపడి కొత్త డ్రామా మొదలుపెట్టి వల్లో వేసుకోవాలని చూస్తే నీ కాపురం కూలిపోయేలా చెయ్యకపోతే నా పేరు కన్యాకుమారే కాదు. మీరు చేసేదేంటి? నా భార్య నేను ఎప్పుడో విడాకులు తీసుకోవాలనుకున్నాం. కనీసం సంవత్సరం అయినా కలిసి ఉండాలని కోర్టులో చెప్తే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. నీ బ్రతుకు ఎలా తగలడితే నాకేంటి? ఒక్కసారి పెళ్ళైన నీకు నా కూతుర్నిచ్చి మాత్రం చస్తే చేయను. ఒకసారి పెళ్ళైన ఏజేకి భానునిచ్చి మాత్రం పెళ్లి చెయ్యాలని ఎంత కుట్ర చేశారు? ఏయ్, ఆ పెళ్లికి ఈ పెళ్లికి పోలికేంటి? ఏజే ఎక్కడా, నువ్వెక్కడా? ఏంటంటే ఏమనుకుంటున్నారు నా గురించి? నేను ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి తక్కువ జీతం వస్తుందనుకుంటున్నారేమో. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం నా కళ, అందుకే చేరాను. మేము కోటీశ్వరులమే, పైగా ఏజేతో సమానంగా మాకు ఆస్తులున్నాయి. అందుకే మా ఇంటి పిల్లని ఏజేకి కోడలుగా పంపించాం తెలుసా. నేను ఏజే బంధువులం కాబట్టే ఆ ఇంట్లో పెళ్లికొచ్చాను. ప్రతి గది నాకు తెలుసు కాబట్టే ఎక్కడ తిరిగినా నన్నెవ్వరూ అనుమానించలేదు. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారు. నా భార్య మంచిది కాబట్టే నేను విడాకులు తీసుకుని నేను ప్రేమించిన అంజలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏజే బంధువా? నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మేది? ఒక్క నిమిషం.
ఇవన్నీ నేను అంజలికి పెళ్లికి ముందే కానుకగా ఇవ్వాలనుకున్నాను. నాకు కాబోయే భార్య సింపుల్గా బతకడం నాకు ఇష్టం లేదు. పెళ్లికి ముందే ఇలా చూసుకునేవాడిని, పెళ్లి తర్వాత ఇంకెలా చూసుకుంటానో ఆలోచించండి. ఇలాంటివి అంజలికి ఎన్నో ఇస్తాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ పెద్ద కూతుర్ని ఆ హిట్లర్ బానిసలా చూస్తున్నాడు, కానీ నేను మీ అంజలిని మహారాణిలా చూస్తాను. ఇప్పుడు చెప్పండి, మీ చేతులతో మీరే అంజలి లైఫ్ పాడు చేస్తారా? భాను అంజలికి ఇలాంటి అదృష్టం పట్టకూడదని అంజలి మనసు చెడగొట్టింది. ఇప్పుడు మీరు అదే పని చేస్తారా? మీ కూతురి భవిష్యత్తుకి మీరే అడ్డుపడతారా? లేదంటే ఈ నగలు డబ్బు తీసుకెళ్ళి అంజలిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఎందుకింత పని చేశావు? ఎందుకు భానుమతిని చంపేయాలనుకున్నావు? అతను నిజంగానే పాపం చేశాడు. ఏజీ చంపింది ఎవరినో తెలుసా? ఎవరిని? అతని భార్య ప్రవళికని. ఎక్కడికి వెళ్ళమంటున్నావు జయమ్మ? ఇది మామూలు కేసు అనుకుంటున్నావా? అటెంప్ట్ టు మర్డర్ కేస్. ఇతను మంచివాడా చెడ్డవాడా? కోపిస్టా శాడిస్టా? విక్రమ్ చెప్పినట్టు భార్యని చంపేవాడైతే కోమలి నన్ను చంపాలనుకున్నప్పుడు ఎందుకు కాపాడతాడు? నా మీద కూడా పీకల దాకా కోపం ఉంది కదా. పోతే పోయిందిలే, పీడ పోయింది అని వదిలేయచ్చు కదా. మరి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, అంజలిని కిడ్నాప్ చేశాడు. మాస్కు, సెల్ ఫోను, సాక్ష్యాలు కూడా దొరికాయి కదా. దాని మాటేంటి? లేదు, ఏదో ఉంది. ఆ విక్రమ్ చెప్పినట్టు ముందు లాకర్లో ఏ సాక్ష్యాలున్నాయో తెలుసుకుంటే తప్ప ఈ ఏజీ అనే క్వశ్చన్ బ్యాంక్ గురించి తెలీదు. నిద్రపోతున్నాడు కదా, తెల్లవారేలోపు ఆ కోడ్ ఏంటో తెలుసుకుని ఓపెన్ చేయలేనా? అదంత ఈజీగా తెరుచుకోదు. దానికో సీక్రెట్ కోడ్ ఉంటుంది.
ప్రభాస్, ఇప్పుడు నేను డైరెక్షన్ మారిస్తే హిట్లర్ గది నాటకం అని డౌట్ వస్తుంది. ఆ లాకర్ ఎందుకు ఓపెన్ చేద్దాం అనుకున్నావని అడుగుతాడు. చూస్తావేంటి హిట్లర్ సార్, వచ్చి నన్ను ఆపు. ఇదేదో నిద్రలో నడిచే అలవాట్లాగుందే. నువ్వు కరెక్ట్ గానే క్యాచ్ చేసావు గాని, రావయ్య మహాశయ, వచ్చి నన్ను ఆపు. ఏయ్ ఆగు. ఆపవయ్య మగడా. ఏయ్ లే, కళ్ళు తెరు. ఏ బేకారి, కుంభకర్ణుడికి కుడి భుజంలా ఉంది. ఉన్న అవలక్షణాలకు తోడు ఇదొకట. నన్ను రోజు కింద పడుకోబెడతావా? ఇవాళ ఒక్కరోజైనా నిన్ను కింద పడుకోబెడతాను మిస్టర్ హిట్లర్. నేను బెడ్ మీదకి ఎలా వచ్చాను? ఓ మై ప్రభాస్, మీరే ఎత్తుకెళ్ళి పక్కన పడుకోబెట్టుకున్నారా? నోరెత్తావంటే జూకి తీసుకెళ్లి నిజంగానే పులిబోన్లో వేసేస్తాను. పడుకా. ఈ ఇంటికి నీ అవసరం ఉంది. నీ బ్రతుకు ఈ ఇంటితోనే ముడిపడి ఉంది. ఆ బంధాన్ని వీళ్ళు తెంచాలన్నా, నువ్వు తెంచుకోవాలనుకున్నా అది వీలు కాదు. ఏం చేసినా ఆ భాను తప్పొప్పుకుని తప్పుకునేలా లేదు. అవును, ఏజే ఉండమనేసరికి మరింత రెచ్చిపోతుంది. నువ్వేదైనా ఐడియా ఇవ్వచ్చు కదా. కావలసినంత కోపం ఉంది కానీ ఐడియా లేదు. మనం కోపంతో పాటు కాస్త తెలివిని కూడా పెంచుకోవాల్సిన సమయం ఇది. మనకి చాలా తెలివే ఉంది కానీ అది ఆ బానుని తరిమేయటానికి పనిచేయటం లేదు. భాను ఇక్కడే ఉంటే మెల్లమెల్లగా ఏజేని మాయ చేసి తన వల్లో వేసుకునే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరి మధ్య వైరం తప్ప వేరే ఏం లేదు కదా. చెప్పలేము. ఏ బలహీన క్షణంలోనో ఏజే భానుని క్షమిస్తే అవును, ఆలోపే బానుని తరిమేయాలి. ఏం ప్లాన్ చేస్తున్నారు? రాకు. నేనిప్పుడు మీరు మాట్లాడుకుందంతా విన్నాను.
భాను మనకి అత్తగా పనికిరాదని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను. కానీ ఈ కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటూ భానుని బయటికి పంపించాలి తప్ప మన ప్రమేయం ఉన్నట్టు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. నువ్వు చెప్పింది కరెక్టే అక్క, కానీ ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. అదంతా తర్వాత చూసుకుందాం. రేపు మాత్రం మీరెలాంటి పిచ్చి పనులు వెర్రి ప్లాన్లు వేయకండి. రేపు ఏజే లైఫ్లో స్పెషల్ డే, ప్రవల్లి కత్తయ్య పుట్టినరోజు. తెలుసు కదా? తెలుసు. తెలుసు. ఏజే డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని గుర్తుపెట్టుకోండి. ఐడియా. ఏంటది? అద్భుతమైన పిచ్చి పని దొరికింది. ఇప్పుడే కదా దక్షకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. మనం దక్షకి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కకి తెలియకుండా చేయగలిగిన అద్భుతమైన ప్లాన్ వేద్దాం. ఏం చేద్దాం? చెప్పను, చేసి చూపిస్తాను. రేపు ఆ భాను మన ఏజే చేతుల్లో అవుట్. అబ్బా, నిద్రలో నడుస్తున్నట్టు నటించాను కాబట్టి బతికిపోయాను. ఆ లాకర్ నేను కావాలని ఓపెన్ చేయాలనుకున్నానని తెలిస్తే నన్ను చంపేసి ఆ సాక్ష్యాల్ని కూడా అదే లాకర్లో దాచేసేవాడేమో. డౌటా? ఇదేంటి, హిట్లర్ సంగతి ఈ ఫ్రిడ్జ్ కూడా తెలుసా? తెలుసు. ఏ ఓటీపీ ఏంటి? ఇంటికి రావద్దని చెప్పాను కదా. మీ ఆవిడ తరిమేస్తే తల దాచుకోవడానికి వచ్చావా? మా ఆవిడ మధ్యలో లాక్క. నువ్వు మాత్రం ఆయన్ని లాగట్లేదా? మీ ఆయన మర్డర్ చేశాడు. ఏ కోణంలో చూసినా మర్డర్ చేసే మనిషిలా కనిపించట్లేదు. కొంపదీసి ఏజెత్తోటి అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా, లంచాలు తింటున్నావా? నువ్వు గాని మా నాన్నని అరెస్ట్ చేస్తానని బెదిరించకపోయుంటే లైఫ్లో ఇంట్లో అడుగు పెట్టేదాన్నే కాదు. ఈ కాపురం సంగతి తర్వాత ముందు లాకర్ కనిపించిందిలో చెప్పు. ఆ కనిపించింది. అదంత ఈజీగా తెరుచుకోదు. ఇక్కడ మెంట్లా లాకర్ కనిపిస్తే చెప్పమన్నాను కానీ నేను ఓపెన్ చేయమని చెప్పానా? నీకేమైనా స్క్రూ లూజా? లాకర్ ఓపెన్ చేయకుండా అందులో సాక్ష్యాలు బయటకెలా వస్తాయి? నువ్వు దొరికిపోయి ఉంటే మొత్తం ప్లాన్ అంతా పాడైపోయేది. నేను చెప్పింది మాత్రం చెయ్యి. నీ సొంత తెలివితేటలు ప్రయోగించుకో. ఎవరు? ఎవరది?